జాతీయ కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క సమస్యలని ప్రజా దీవెన సభ పేరుతో ఫిబ్రవరి 1వ తారీఖున రాయచోటికి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి సమ్మేపల్లికి రావడం జరిగింది। ఈ జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల్లో మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఆగిపోయింది। ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో బైపీసీ చేసి నీట్ కోచింగ్ పేరుతో లక్షలాది రూపాయలు కట్టి చదువుకుంటున్న విద్యార్థులు నష్టపోతున్నారు। తక్షణమే మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించాలి, ప్రభుత్వమే నడపాలని చెప్పేసి, అదేవిధంగా రాయలసీమకే దక్షిణ భారతదేశానికే తలమానికంగా ఉన్నటువంటి బీటీ కాలేజీని యూనివర్సిటీ హోదా కల్పించాలని చెప్పేసి కూడా ప్రకటించాలని చెప్పేసి సమస్యలు పరిష్కరించాలని ప్రజా దీవెన సభకి మీరు పర్మిషన్లు అడిగితే ఇక్కడ నుండి ఎస్పీ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, ఇంటెలిజెన్స్ విభాగం కానివ్వండి, ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ ఇవ్వలేదు। కాబట్టి మా సమస్యలు తెలుసుకోవాలి, మీరు వినతి పత్రంతో కూడినటువంటి చంద్రబాబు నాయుడు తెలియజేస్తామని వస్తే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వినతి పత్రం తీసుకోకపోగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ నాయకులను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడతారు। చాలా హేమమైన చర్య, చాలా దుర్మార్గంగా ఉంది। అయిపోయిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు అతన్ని ఎస్పీ గారు కానీ, సిఐఈ లేకపోతే ఎస్ఐ అందరూ కూడా ఒకరి పేరుతో ఒకరు రాత్రి అంతా కూడా లైట్లు ఆఫ్ చేసి అతను కూడా కొట్టడం అనేది కూడా చాలా దుర్మార్గమైన విషయం। ఈరోజు ఎస్పీ గారు చెప్తా ఉన్నాం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులు మీరు ఎట్లా చేస్తారు, మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చందాలు వసూలు చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు। మేము ఎస్పీ గారికి చెప్తున్నాం, మేము జోలు పట్టుకుంటున్నాం, విద్యార్థి సమస్యల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర ₹1, ₹2 వసూలు చేసి విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నాం। కానీ ఎస్పీ గారి మాదిరిగా, మీ పోలీసు అధికారుల మాదిరిగా, మీ ప్రభుత్వ అధికారుల మాదిరిగా ఉన్నటువంటి పేద ప్రజల రక్తాన్ని పీడిస్తూ లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నటువంటి బాపుతో అటువంటి సంస్కారం మాకు లేదని చెప్తున్నాం। మీరు తక్షణమే, మీరు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు విఘాతంగా ఉన్నాయి। ఇదే రాయచోటి పట్టణంలో, మదనపల్లి పట్టణంలో శాంతి భద్రత విఘాతం కలిగి రౌడీ షీటర్లు రోజు దాడులు పడుతున్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడికెక్కడ కూనీకోరలు జరుగుతుంటే వాటిని అరికట్టుకోగా ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి మా మీద నిర్బంధించాలని, ప్రజాస్వామ్యాన్ని అన్నదొక్కలు చూస్తే ఈరోజు ఇక్కడ ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి మీ బెదిరింపులకి, మీరు చేస్తున్న అరాచకాలకి ఎక్కడా కూడా తలొగ్గేది లేదు। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం। ఎస్పీ గారు మీ చేతనైతే అడ్డుకోండి, ప్రతి దగ్గర కూడా, ప్రతి కాలేజీల్లో, ప్రతి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని, రాబోయే రోజుల్లో మాధవన్ ఒక్కరిని అరెస్ట్ చేయడం కాదు, రాబోయే రోజుల్లో మీకు చేతనైతే వందలాది మంది, వేలాది మందిని మీ పోలీస్ స్టేషన్లో నింపుకునే పద్ధతుల్లో కూడా మీ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం।